సస్టైనబుల్ మైనింగ్ ప్రాక్టీసెస్ స్థిరమైన మైనింగ్లో పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం, సమాజాలకు ప్రయోజనం చేకూర్చడం మరియు పునరుత్పాదక శక్తిని ఉపయోగించడం, నీటి నిర్వహణను మెరుగుపరచడం, వ్యర్థాలను తగ్గించడం, భూమిని పునరుద్ధరించడం, సమాజాలను నిమగ్నం చేయడం మరియు సురక్షితమైన పచ్చని కార్యకలాపాల కోసం పరిశుభ్రమైన సాంకేతిక పరిజ్ఞానాలను అవలంబించడం, లాభదాయకతో పాటు వృత్తాకార ఆర్థిక సూత్రాలను మరియు సామాజిక బాధ్యతపై దృష్టి పెట్టడం వంటి పద్ధతుల ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక సాధ్యతను నిర్ధారించడం ఉంటాయి. పర్యావరణ స్థిరత్వం, పునరుత్పాదక శక్తి, ఉద్గారాలను తగ్గించడానికి సౌర, పవన లేదా జలశక్తితో కార్యకలాపాలను శక్తివంతం చేయడం, నీటి నిర్వహణ, కాలుష్యం మరియు వినియోగాన్ని తగ్గించడానికి నీటిని రీసైక్లింగ్, శుద్ధి చేయడం మరియు సంరక్షించడం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, వ్యర్థ పదార్థాలను తిరిగి ఉపయోగించడం, టైలింగ్లను తిరిగి ప్రాసెస్ చేయడం మరియు ల్యాండ్ ఫిల్ను తగ్గించడానికి వృత్తాకార ఆర్థిక నమూనాలను అమలు చేయడం, జీవ వైవిధ్యం, కఠినమైన ప్రణాళిక మరియు నిర్వహణ ద్వారా స్థానిక వృక్షజాలం మరియు జంతుజాలాన్ని సంరక్షించడం, భూమి పునరావాసం, తవ్విన భూమిని దాని అసలు స్థితికి లేదా మూసివేసిన తర్వాత మెరుగైన స్థితికి పునరుద్ధరించడం, గ్రీన్ టెక్నాలజీ, సామర్థ్యం మరియు తగ్గింపు కోసం విద్యుత్ పరికరాలను మరియు అధునాతన సాంకేతికతలను ఉపయోగించడం. సామాజిక బాధ్యత, సమాజ అభివృద్ధి, స్థానిక మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టడం, ఉద్యోగాలను సృష్టించడం మరియు మైనింగ్కు మించి ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడం. న్యాయమైన పద్ధతులు, సురక్షితమైన పని పరిస్థితులు, న్యాయమైన వేతనాలు మరియు సమాజాలతో భాగస్వామ్య ప్రయోజనాలను నిర్ధారించడం. సామాజిక లైసెన్స్, పారదర్శకత, నైతిక పద్ధతులు మరియు నిర్ణయాలలో సంఘాలను పాల్గొనడం ద్వారా నమ్మకాలు పెంపొందించడం. ఆర్థిక సాధ్యత మరియు పాలన, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, లోహాలను మన్నికైన పదార్థాలుగా పరిగణించడం, వాటి జీవిత చక్రాన్ని పెంచడం. సమగ్ర ప్రణాళిక, గని రూపకల్పన నుండి మూసివేసే వరకు సాంకేతిక, ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ అంశాలను సమగ్రపరచడం. ESG సూత్రాలు దీర్ఘకాలిక విజయం కోసం పర్యావరణ, సామాజిక మరియు పాలనా ప్రమాణాలకు కట్టుబడి ఉండటం.